హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే టీ తాగాను. తర్వాత వెజ్ రెయిన్బో ఛానల్కి స్వాగతం. బాబుకి 2ంటికి వస్తాడు బాబు. బియ్యం కడిగేసి స్టవ్ పెట్టేసాను. అన్నం అయిపోతుంటుంది. ఇవాళ వంకాయ కూర చేయబోతున్నాను సింపుల్గా. ఇగో వంకాయలు, ఉల్లిపాయలు, సింపుల్గా వంకాయ ఉల్లిపాయ కూర చేయబోతున్నాం. ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, వంట నేర్చుకునే వాళ్ళకి, బిగినర్స్కి చాలా ఈజీ. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, వంకాయలు ఎలాగైనా తరుక్కోవచ్చు, కానీ అందులో పురుగులు ఉంటాయి, చూసుకోవాలి ఫస్ట్. సెకండ్ ఏంటంటే, గిన్నెలోకి నీళ్ళు తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఎందుకంటే వంకాయలు తరుగుతుంటే ఎక్కువసేపు ఉంటే మామూలుగాను నల్లపడిపోతాయి. అదే కనుక నీళ్ళలో ఉప్పేసి ముక్కలు తరిగి ఉంటే వంకాయలు నల్లపడవు. ఓకేనా? ఇలాగా గిన్నెలో హలో హలో ఇప్పుడు గిన్నెలోకి నీళ్ళు తీసుకున్నాను, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల మనం వంకాయలు తరిగి ముక్కలు వేసినప్పుడు నల్లపడకుండా, చేదెక్కకుండా ఉంటాయి అన్నమాట. అందుకే నీళ్ళలో ఉప్పు వేసి అప్పుడు వంకాయలు తరగాలి. సరేనా? వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుగుతున్నాను. పురుగు లేకుండా చూసుకోండి ముక్కలు తరిగేటప్పుడు. తర్వాత నీళ్ళలో ఉప్పు వేసాను కదా, అందులో వేస్తుంది. ఇప్పుడు ముక్కలు ఏంటంటే తెల్లగా అయిపోతాయి, నల్లగా లేకుండా. ఎంతసేపు అయినా పర్లేదు, మనం వండే వరకు ప్యాన్ వేసుకొని ఉంటాం. అన్నీ తరిగేసాక మళ్ళీ చూపిస్తాం. ఓకేనా? ఒక ఆనియన్ తీసుకున్నాను, తర్వాత ఉల్లిపాయలు వంకాయలు తరిగేసాక కూర ప్యాన్లో నూనె తీసుకోండి. నూనె వేడెక్కాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, బాగా వేగాక ఈ సింపుల్ వంకాయ కర్రీ. ఫస్ట్ వంకాయ ముక్కలు తరిగినప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేసుకొని తరగండి. కొంచెం వంకాయలు రకరకాలు ఉంటాయి, సన్న వంకాయలు, గ్రీన్ వంకాయలు, తర్వాత రౌండ్గా ఉండే వైలెట్. సో వైలెట్ వంకాయలు ఏంటంటే కొంచెం రౌండ్గానే అప్పుడప్పుడు కొంచెం ఒక రకంగా ఉంటాయి అన్నమాట. మనకి త్వరగా నలబడిపోతాయి, కొన్ని చేదు ఉంటాయి. చేదు అంటే ఒకరొక తరుగుతా అట్లాగా. వాటికి ఏంటంటే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. సన్న వంకాయలు అంతే, త్వరగా ఉడికిపోతే ఫాస్ట్గా అయిపోతుంది. గ్రీన్ వంకాయలు కూడా బాగానే ఉంటాయి, కానీ ఈ వైలెట్ వంకాయలు ఒకసారి బాగుంటాయి, ఒకసారి కొంచెం ఇదిగా ఉంటాయి. అవి పెరగడంలో పూర్తి పట్టి అంటాను. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం నూనె ఎక్కువ పడతాయి. ఇవాళ అందుకే రౌండ్ వంకాయలు కొంచెం సరిగ్గా లేదు. సో నీళ్ళలో ఉప్పు వేసి తరిగి పెట్టాను. ఉల్లిపాయలు తరుక్కున్నా. ఇప్పుడు నూనె వేసి నూనె వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసాను. తర్వాత ఎండుమిరపకాయ, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏదైనా వండుతున్నప్పుడు మనకి అది మెత్తబడాలంటే పైన ప్లేట్ పెట్టుకోండి. ఇంకా కావాలంటే ప్లేట్ మీద నీళ్ళు పోస్తే ఏమంటే ప్యాన్ అడుగంటది, లోపల ఉడుకుతుంది, కూర మసులుతుంది, నీళ్ళు పోయక్కలేదు, మెత్తబడుతుంది. తర్వాత మనకి కూర మాడదు, ప్యాన్ మాడదు.
సో ఇది ఒక టిప్ ఫాలో అవ్వండి. పైన నీళ్ళు ప్లేట్ పెట్టి అందులో నీళ్ళు పోసి పెడితే కింద ముక్క బాగా వేగుతుంది. ఇవన్నీ ఏంటంటే కర్రీస్ చేసినప్పుడు ఫ్రై కాదు, ఫ్రైస్కి అట్లా వద్దు. ఫ్రైకి అట్లా చేస్తే కూర మెత్తగా అయిపోతుంది అనమాట. మామూలు కర్రీస్ జస్ట్ ఫ్రై అంటే మళ్ళీ వేరేగా ఉంటుంది, అది అప్పుడు ఇంకోసారి చూపెడతాను. సో ఇలాగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయలేదు, ఎండుమిరకాయ వేగాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిదనం పోయే వరకు కలపండి. తర్వాత మనం తరిగిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసేయాలి. చాలా సింపుల్. ఫస్ట్ చూపెడుతుంది కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది. చాలా రకాలు ఉండొచ్చు వంకాయలు, ఇవాళ ఉట్టి వంకాయ, ఆనియన్స్, సింపుల్. ఫస్ట్ వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు చూసి. ఒక్క 2 minutes కొంచెం ఉల్లిపాయలు వేగని, మొత్తం మెత్తగా వద్దు కానీ కొంచెం నూనెలు అలా, తర్వాత వంకాయలు వేసేయండి వెంట. ఎందుకంటే వంకాయలు కొంచెం టైం పడుతుంది. ఉల్లిపాయలు ఫాస్ట్గానే అయిపోతాయి కానీ వంకాయలే టైం పడుతుంది. అందుకని వంకాయలు కొంచెం ఉల్లిపాయలు వేగాక వంకాయలు వేసేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి. ఇప్పుడు వంకాయలు బాగా కడిగేసుకొని ప్యాన్లో వేసేద్దాం. తర్వాత వెంటనే మనం ఉప్పు, పసుపు కూడా వేసి మూత పెట్టేద్దాం, త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఓకే. సో నూనె తీసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయ, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసాను. దాని తర్వాత కొంచెం మసలేక వంకాయలు వేసి కలుపుతున్నాను. ఇప్పుడే ఉప్పు, పసుపు కూడా వేస్తాను నేను. సింపుల్ కర్రీలు. కొంచెం వంకాయ కూరకి నూనె వేస్తేనే బాగుంటుంది, కొంచెం అదే టేస్ట్ ఎక్కువ. అందుకని ఇప్పుడు కొంచెం ఉప్పు, వంకాయ ముక్కలు వేసాక కలిపాక తగినంత ఉప్పు. గుర్తుపెట్టుకోండి, వంకాయ కాసేపు మసలేక దగ్గరికి వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు ముక్కలు ఇంత ఉన్నాయి, ఇంత ఉప్పు వేయాలని అనుకోకండి. కూరకి కూర ఉడికాక ఏమైపోతుందంటే కొంచెం వంకాయలు తక్కువ అయిపోతాయి కదా, కూర తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నట్టు ఉండదు ప్యాన్. అందుకే ఉప్పు చూసి వేసుకోండి, ఇలా కూర పట్టి ఉంటుంది అన్నమాట. ఓకే. తర్వాత పసుపు. అన్ని కూరల్లో పసుపు వేస్తామండి మేము, అదైతే మస్ట్. మ్యాక్సిమం అంటే పచ్చిమిరపకాయ, కారం కొన్ని బట్ మ్యాక్సిమం పసుపు వాడతాం. ఇంకో పసుపు బాగా వాడతాం కానీ ఉప్పు, పసుపు వేసాక బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గనిద్దాం. మళ్ళీ కలుపుతూ, ఎప్పుడు కూడా కలుపుతూ ఉండాలి. 2-3 times పెట్టేసాం కదా అనుకుంటే మాడిపోతుంది, అది గుర్తుపెట్టుకో.
ఉప్పు పసుపు వేసాను. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. ఒక 5-10 minutes స్లో ఇదిలో మెల్లిగా మగ్గుతుంది. కాసేపు మగ్గాక కావాల్సినంత కారపొడి, కొంచెం కూర పొడి, వేసి ఇప్పుడు బాగా కలపాలి. సో ఇప్పుడు కలిపేసి మళ్ళీ కొంచెం మగ్గడానికి మూత పెట్టేసి ఇప్పుడు బాగా కలపండి కూరని. ఈ వంకాయలు కొంచెం టైం పడుతుంది. కలిపేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. సన్న వంకాయలు త్వరగా అయిపోతాయి. ఈ కొంచెం వైలెట్వి సన్న వంకాయలు అయిపోతాయి, కానీ రౌండ్ వంకాయలు కొన్ని బాగుంటాయి లేతగా, కొన్ని టైం పడుతుంది. ఒకసారి వగరుగా ఉంటుంది, చేదు ఉంటాయి. అంతే వేసి ఎన్ని చేసినా కూడా ఒకసారి ఇది అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకే మెల్లిగా కలిపేసి మళ్ళీ సో యమ్మీ సింపుల్ బ్రింజాల్ కర్రీ, చిన్న ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఉట్టి ఆనియన్ వంకాయ వేసి సింపుల్ గ్రేవీ కర్రీ. నేను ఉట్టి కారపొడిను కర్రీ పౌడర్ వేస్తాను అంతే. సో ఇట్లా సింపుల్ ఫర్ బిగినర్స్. ఈ కూర చాలా సింపుల్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, వంట నేర్చుకుంటున్న వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ వంకాయలు త్వరగా అయిపోతాయి. ఒకటేంటంటే వంకాయలు తరుగుతున్నప్పుడు చూసుకోండి, పురుగులు ఉంటాయి. రెండోది ఏంటంటే టిప్పు, నీళ్ళల్లో ఉప్పేసి ముక్కలు తరగండి. ఇంకొకటి ఏంటంటే ఈ లావు వైలెట్ వంకాయలు కొంచెం వగరు చేయండి ఒకసారి. సో కాస్త కలుపుతూ ఉంటూ ఒకసారి కావాల్సిన నీళ్ళు స్ప్రింకిల్ చేసుకోండి, కూరలో పర్వాలేదు. పైన ప్లేట్లో నీళ్ళు పోసి పెట్టచ్చు. సో మనం వండడం బట్టి ఉంటుంది. చేయగా వంట ఎవరు పర్ఫెక్ట్ ఎవరు, చేయగా అన్నీ మీకే తెలుస్తాయి. చిట్కాలని ఏంటంటే ఎవరో నేర్పించకపోయినా చూస్తూ నేర్చుకోవచ్చు, చెప్తే కూడా వినొచ్చు, చేస్తుంటే కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వంట అనేది. ఓకే, అందరూ మేధావులు కాకపోవచ్చు, కానీ తినేటట్టు మటుకు ప్రతి ఒక్కరు వండగలుగుతారు. అయితే కాపురాలు ఎట్లా చేస్తారు ఆడవాళ్ళు, ఇప్పుడు మగాళ్ళే వండేస్తున్నారు. యూట్యూబ్ వచ్చాక ప్రతి ఒక్కరూ కుక్ అయిపోయారు అనకూడదు కానీ. ఎన్ని వెరైటీస్, ఎన్ని ఐటమ్స్ యూట్యూబ్ చూసి నేర్చేసుకోవచ్చు. అట్లాగే ఎన్ని బ్యూటిఫుల్ వంట ఛానల్స్ నడుస్తున్నాయి, క్లిక్ అయిపోయి రికార్డ్స్. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి మనం, సరేనా. సో ఇది సింపుల్ బ్రింజాల్ ఆనియన్ కర్రీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా విజయ్ రెయిన్బో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. ఓకేనే, ఉంటాను.